నామమున ప్రియులైన మీ అందరికీ వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, గడిచిన పాతకాలంలో పరలోకపు తాళపు చెవి లేదా తాళపు చెవులు అనేటువంటి అంశాన్ని మనం ఆలకించి ఉంటున్నాం. ఇంచుమించుగా అదే విషయాన్ని ఇంకొంచెము పూర్వపు పార్శ్వములోనికి వెళ్ళి ఆలకించుదాం, ధ్యానించేటువంటి ప్రయత్నం చేద్దాం. అదే దావీదు తాళపు చెవి. దావీదు తాళపు చెవి. ప్రతి కుటుంబానికి ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇంటికి ఒక యజమాని ఉంటాడు. ఇంటి ద్వారపు తాళపు చెవి కానివ్వండి, లేదా ఇంటిలో ఉన్నటువంటి ధనమునకు సంబంధించినటువంటి ధనాగారపు పెట్టే, లేదా మరొకటి దానికి సంబంధించినటువంటి తాళపు చెవి ధన ఆధీనములోనే ఉంటుంది. అలాగుననే దేవుని ఇంటికి ఒక యజమాని ఉంటాడు. ఆ యజమాని ఆధీనములోనే తాళపు చెవి ఉంటుంది. దేవుని ఇల్లు అనగానే పరలోకమా లేదా ప్రజల, అంటే భక్తులైన ప్రజల, సాధారణంగా ఏం స్ఫురిస్తుంది? మనం ఇదివరకు చెప్పుకున్నటువంటి పాఠాలను బట్టి సంఘమే దేవుని ఇల్లు అని చెప్పుకున్నాం. ఆ ఇల్లంతటిలో మోషే, అలాగే యేసు ప్రభుల వారు నమ్మకస్తులై ఉన్నారు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పుకున్నాం. మరి సంఘమే దేవుని ఇల్లు అయితే పరలోకం ఏంటి? పరలోకపు పట్టణము ఎవరిది? దాని యజమాని ఎవరు? దాని ద్వారముల తాళపు చెవులు ఎవరి ఆధీనములో ఉన్నది? ప్రియులారా, జాగ్రత్తగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, స్వయంగా దేవుడు ఉన్నది పరలోకములో. ఏనాటి నుండో ఈనాటి వరకు ఎప్పుడు ఆయన మేబీ వచ్చి ఉండొచ్చు, రాకపోయి ఉండొచ్చు, కానీ మనకు కనబడనటువంటి పరిస్థితి ఇక్కడ. మనం వినలేనటువంటి పరిస్థితి. కేవలం ఆయన ప్రభావాన్ని, ఆయన మహిమను మాత్రమే అనుభవించగలిగేటువంటి, ఆస్వాదించగలిగేటువంటి పరిస్థితి. మరి అలాంటప్పుడు మన మధ్యలో ఉన్నది ఎవరు లేదా ఏమిటి అని అంటే, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రభావం, మహిమ. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఫీల్, అంతే. ఒక భావన, ఒక మానసిక దృక్పథం. ఆయన ఫీల్ అయ్యేది అదే, మనం ఫీల్ అయ్యేది అదే. ఇట్ ఈస్ ట్రూ.
బట్ యాక్చువల్గా దేవుడు ఉన్నది ఎక్కడ? పరలోకం. ఇది అర్థం కావాలి మనకి. సరే, అది పరలోకపు పట్టణమా, పురమా, అది భూలోకం అంతుందా, భూమంత వైశాల్యం కలిగి ఉందా, ఇక అది వర్ణించలేము. కానీ మొత్తానికి ఉంది. మరి దానికి యజమాని దేవుడు, దాని ద్వారములు దైవాధీనం, ఆ ద్వారపు తాళపు చెవులు ఆయన నిర్ణయములో ఉండేటువంటి విషయాలు. అయితే ఇక్కడ మన టైటిల్లో దావీదు తాళపు చెవి అని పెట్టుకున్నాం. ఇంతకీ దావీదు తాళపు చెవి అంటే దావీదుకు సంబంధించినటువంటి చెవి అని, దావీదు ఆధీనములో ఉండేటువంటి తాళపు చెవి అని, ఆ తాళపు చెవి మీద దావీదుకు అధికారము ఉన్నది అని. ఇంతకీ ఈ తాళపు చెవి ఆయన రాజ్యానికి సంబంధించిందా, కోటకు సంబంధించిందా, ధనాగారానికి సంబంధించిందా, దేనికి సంబంధించినటువంటిది? దావీదు గారి యొక్క జీవితాన్ని మనం ఒకసారి కొంచెం మననం చేసుకోగలిగితే, ఒక సాధారణమైనటువంటి వ్యక్తి అయినటువంటి యెషయా గారి కుటుంబములో 8వ కుమారుడిగా జన్మించిన ఒక చిన్న కుమారుడు. గొర్రెలు ఎన్నుండేయో తెలియవు, కానీ గొర్రెల కాపరి, గొర్రెలు కాచుకునేవాడు. ఈరోజు గొర్రెల కాపరి అంటే కొంచెం చిన్న చూపు ఉంది, కానీ అఫ్కోర్స్ రాజు అనేటువంటి ఆ క్యాడర్తో ఆలోచించుకుంటే ఆ రోజుల్లో కూడా గొర్రెల కాపరి అంటే చిన్నవాడు. కానీ ఆ రోజుల్లో గొర్రెలే ఒక ప్రధానమైనటువంటి వృత్తిగా ఉండేటువంటి. సరే, ఆయన గొర్రెలను కాచుకునేవాడు, గొర్రెల దొడ్డిని శుద్ధి చేసుకునేటువంటి వాడు. అయితే గీతే గొర్రెల దొడ్డికి కొన్ని రోజులు ఓనర్గా ఫీల్ అయ్యి ఉండొచ్చు. అంటే యాక్చువల్గా వాళ్ళ డాడీ ఓనర్, కానీ ఇక ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఏ ఈ దొడ్డి తడకెవడని తీసిండంటే అన్నట్టుగా ఉంటుంది. అలాంటి వ్యక్తి అన్నలను చూడడానికి వెళితే ప్రపంచంలోనే బలీయమైనటువంటి సైన్యము కలిగినటువంటి పాలస్తీనా, నేడున్న గాజా పాలస్తీనా, ఆ పాలస్తీనా సైన్యం బలమైనటువంటి సైన్యం వాస్తవానికి. ఆ సైన్యములో ఈ గొలియాతు లాంటి వారు మరింత బలమైనటువంటి వారు. మొదటి నుండి ఈ పాలస్తీనియన్లకి, ఇజ్రాయేలీలకి పడదు. ఎంత చరిత్ర ఇది? ఎప్పటి నుండి? సుమారు ఒక 2500-3000 సంవత్సరాల నుండి వారిద్దరి మధ్యలో ప్రతి సంవత్సరం 1-2 యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. ప్రస్తుతం అయితే 2.5 సంవత్సరాల నుండి ఎడతెరిపి లేకుండా జరుగుతూనే ఉన్నది. అసలు ఏంటి వాటే హిస్టరీ? సాధారణమైనటువంటి విషయం కాదు. అయితే ఆ రోజుల్లో గొలియాతు ఛాలెంజ్ చేస్తూ, దమ్మున్నోడు ఎవడైనా ఉంటే రండి, నన్ను గెలవండి అని చెప్పి బెదిరిస్తున్నప్పుడు వీరుడే అయినా సౌలు కూడా భయపడ్డాడు. సౌలు వీరుడే, యుద్ధ
నేర్పరి బలశాలి అతను. అయినా ఆయనను చూసేసరికి ఈయనకు భయమే. అంటే ఈయనకంటే ఆయన ఇంకా దృఢంగా కనిపించాడు, భయపడ్డాడు. ఇక ఆయన భయపడ్డ తర్వాత సైన్యం కూడా మల్లగుల్లాలు పడుతుంది. వీళ్ళకి ఏమన్నా కాసింత బలం ఉంటే, ధైర్యం ఉంటే, ఈ రాజుగారి బిహేవియర్ చూసేసరికి వాళ్ళకున్న బలం ఊడిపోతుంది, స్థైర్యం పోతుంది. చేతులు పిసుకుంటున్నారు, ఎట్లా చేద్దాం ఏం చేద్దాం, వెనక పోదాం అంటే రాజ్యాన్ని వదులుకోవాలి, ముందుకు పోదాం అంటే ప్రాణాన్ని వదులుకోవాలి, ఏం చేద్దాం. వారాలు నెలలకు నెలలు మీటింగ్లే జరుగుతాయి. వాడేమో కొండ మీద నుండి గాండ్రిస్తున్నాడు, గర్జన. వెనకకు పోతే యెహోవాకు అవమానము కలిగించిన వాళ్ళు అవుతారు. ముందుకు వెళదామంటే ఒక అవిశ్వాసం వారిలో ఉంది. ఒక అవిశ్వాసం వారిలో ఉంది. యాక్చువల్గా ఆ అవిశ్వాసం ఉండకూడదు. నిజంగా చెప్పాలంటే దావీదు పెద్ద బలవంతుడేం కాదు. అంటే బలం యుద్ధము చేసినవాడే కానీ అంత బలవంతుడేం కాదు ఆయన. అప్పటికైనా తర్వాతనైనా కేవలము దేవుని కృపను బట్టి, ప్రోత్సాహాన్ని బట్టి ధైర్యము తెచ్చుకొని యుద్ధంలో గెలిచాడు. అంతకు మిక్కిలి ఏం లేదు. ఇది ఉన్న ఫ్యాక్ట్ అది. అలాంటి దావీదు గొలియాతును ఛాలెంజ్ చేయటం అనంటే చూసేవారికి రోమాలు నిక్కబడుస్తాయి. నువ్వు పసిపిల్లోడివి, వాడు బాల్యము నుండి యుద్ధములో నేర్పరివి, నీకు గొర్రెలు కాసుకున్నాడు తప్ప ఇంకేం తెలియదు, వాడు అనేక యుద్ధాలు చేసిన అనుభవము వాడికి ఉంది. కాదురా బాబు అని అన్నాడు సౌలు. నీ వల్ల కాదురా అని అన్నాడు. ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి అయ్యా అని అన్నాడు. ఈయనకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి, సౌలుకి వేరే ఆప్షన్ లేదు కాబట్టి గుడ్డిలో మెల్ల ఏమో ఏ పుట్టలో అని పాపం నేను అనుకుంటున్నాను, మనసు ఒప్పకనే సరే అని ఉంటాడు. ఎందుకంటే ఆయనకి ఈయనకు చూస్తే చాలా వ్యత్యాసం ఉంది. ఇట్లా గొంతు పట్టుకుని లేపితే లేస్తాడేమో, అలాంటి పరిస్థితి. అన్యమనస్కంగానే సరే అని అన్నాడు. సరే అన్న తర్వాత ఏంట్రా డ్రెస్సులు అన్నాడు. అవన్నీ వేసేదాకా చూసిండు. వేసినాక ఇవేంది అసలు, కంఫర్ట్ లేవు, నేను మంచిగా స్వేచ్ఛగా కాళ్ళు చేతులు ఆడించేటోని ఇదేదంతా కట్టేసినట్టున్నాయి, ఇవన్నీ వద్దు అని అన్నాడు. మరి ఎట్లా పోతావురా, నడుగు కట్టిన దారం తీసిండు. గులేరేనా కాదు, వడిసెల ఒకటే చూపెట్టిండి. వడిసెల తప్ప ఇంకేం లేదు ఆయన దగ్గర. వీరంతా నూరెళ్ళ పెట్టుంటారు. వాని దగ్గర ఈటెలు ఉన్నాయి, బలమైన ఖడ్గాలు ఉన్నాయి. దానికి ఎంత హిస్టరీ అంటే ఆ ఖడ్గమును దావీదు పట్టుకొచ్చి దేవాలయంలో దాచిపెట్టాడు దాన్ని. అలాంటి పరిస్థితుల్లో ఇవతల ఈ కొండ మీద వీళ్ళు ఉన్నారు, అవతల ఆ కొండ మీద వాళ్ళు ఉన్నారు, మధ్యలో లోయ ఉంది. అక్కడోళ్ళు ఇక్కడ రావాలని, ఇక్కడోళ్ళు అక్కడ వాళ్ళన్నా ఆ లోయలో నుంచి వెళ్ళాలి. రారా అని వాడు అంటున్నాడు కాబట్టి వీళ్ళే వెళ్ళాలి. ఇప్పుడు ఈయన లోయలోనికి దిగిండు, రాళ్ళేరుకుంటాను. వడిసెలతో వెళ్ళాడు, 3 రాళ్ళు ఏరుకున్నాడట. అంటే ఆయన 5 రాళ్ళు ఏరుకున్నాడు. అంటే నా టార్గెట్ ఏంటంటే ఈ 5 రాళ్ళలో టార్గెట్ ఫినిష్ అవ్వాలి. రాళ్ళు ఏరుకున్నాడు. మేబీ ఆయనకి ఈయన చీమలాగా అనిపించుంటాడు. మరీ లోయలోకి వెళ్ళాడు కదా, ఏం చేస్తానో రానన్నాడు. ఈయన చేతిలో
యాజ్ యూజువల్గా వీళ్ళకి కర్ర సర్వసాధారణంగా ఉంటుంది. ఈ కర్ర, వడిసెల, 3 రాళ్ళు పట్టుకొని పోతారు. 5 రాళ్ళు అంటే ఏమో నాలో నాకు తెలియకుండానే 5 అవసరపడలేదు కదా అనే ఫీలింగ్ ఏమో. ఇలా వెళుతుంటే ఎక్కడికి వస్తానో రానన్నాడు ఆయన. నీతో తలపడటానికి వస్తున్నాను. ఆ చేతులు ఏంటిదిరా అది కనబడతలేదా? కర్ర అన్నాడు. ఏం చేస్తావురా? మడత పెట్టి దాస్తా. నేను కుక్కనారా? కర్రతో కొడితే పారిపోవటానికి లేదా చనిపోవటానికి. అంటే మనం ఇలా అది చూస్తే కామెడీగా ఉంది, కానీ ఇట్ ఈజ్ ఆ సమయానికి అది చాలా సెన్సిబుల్ హారబుల్ ఇష్యూ కదా. అన్నా కూడా ఆయన సౌలు దగ్గర ఉన్నప్పుడు లేదా సైన్యం మధ్యలో ఉన్నప్పుడు వాడిన మాట ఏంటండి? సున్నతి లేనటువంటి వీడు, సున్నతి కలిగినటువంటి ఇశ్రాయేలీలకు దేవుడైనటువంటి యెహోవా ఉండగా వాడెంతటి వాడు అని అన్నాడు. దానికి గట్స్ ఉండాలి, ధైర్యము, సాహసం ఉండాలి. అవన్నీ ఎక్కడి నుండి వస్తాయి? విశ్వాసములో నుండి వస్తాయి. అంత విశ్వాసం దావీదుకి. చెప్పాను కదా, బాడీలోను పోలిస్తే ఆయనకి పోలిక లేదు. బట్ ఈయనకి వచ్చినటువంటి బలం విశ్వాస బలం. నా దేవుడు నాకున్నాడు చాలు. అలాంటి ఆయన ఒకే ఒక రాయి విసిరితే అది నేరుగా వెళ్ళి, మరి ఇక్కడనైతే ఒక మెదడు ఉంటుంది, మరి ఇక్కడే దానికి సంబంధించినటువంటి నాడి ఏముంటుందో కానీ కొడితే బార్ల బక్కల పడ్డాడు. అటు సైన్యం ఇటు సైన్యం ఒకసారి షాక్ అయిపోయి ఉంటారు. నాకు తెలిసి 5-10 నిమిషాలు నిశ్శబ్దం ఆవరించి ఉంటుంది అక్కడ. అంత నిస్తేజులైపోయి ఉంటారు. తర్వాత తేరుకొని వీళ్ళు సంబరాలు చేసుకుని ఉంటారు, వాళ్ళేమో భయపడి దుఃఖంతో పారిపోయి ఉంటారు. అది దావీదు గారి జీవితంలో మొట్టమొదటగా సాధించినటువంటి విక్టరీ, విశ్వాసపు విక్టరీ. అందుకే జనాలు కూడా కొనియాడారు కదా, ఏమని? 10,000 మంది. ఇక తదుపరి సరే, వాళ్ళ అంతటి గొప్ప వ్యక్తికి ఇప్పుడు సాధారణంగా సౌలు యుద్ధానికి వెళ్ళడానికి భయపడ్డాడు, నేను వెళ్ళాను గెలిచాను అన్నప్పుడు గర్వం వస్తుంది, సీనియర్ మీద ఏమొస్తుంది? ఒక నిర్లక్ష్య భావన వస్తుంది. అంటే రాజు మీద, సౌలు మీద అంత నేనే, ఈరోజు రాజు నిలబడ్డదంటే నేనే. ఆయన అట్లా ఉండగానే ఈయన ప్యారలల్ గవర్నమెంట్ నడిపేయడానికి ప్రయత్నం చేస్తాడు. అది ఆటోమేటిక్గా ఉండేటువంటి పరిస్థితి. కానీ దావీదులో ఉన్నటువంటి ఒక మంచి లక్షణము ఏంటి అంటే, సౌలు ఈరోజు యుద్ధానికి వెళ్ళలేకపోవచ్చు, కానీ సౌలును నియమించింది దేవుడు. దేవుని చేత అభిషేకింపబడినటువంటి వాడిని అతని మీద చేయి వేయకూడదు, అతన్ని అసలు చంపకూడదు. ఒక బలమైన నిర్ణయం తీసుకున్నాడు. సౌలును చంపాలంటే దావీదుకు పెద్ద విషయం కాదు. అనుకున్న క్షణంలో చంపగలడు, అనుకున్న క్షణంలో అనుకున్న స్థలంలో చంపగలడు ఆయన. కానీ దేవుని పట్ల ఉన్నటువంటి భక్తితో సౌలు పట్ల గౌరవం కలిగి ఉన్నాడు ఆయన.
ఇంకెవరైనా చంపుతా అంటే కూడా వద్దొద్దు, దేవుని చేత అభిషేకింపబడినటువంటి వాడిని చంపకూడదు. రెస్పెక్ట్ చేశాడు బాగా. అంత రెస్పెక్ట్ చేస్తూ ఆయన పరిస్థితి ఎలా మలచబడింది? పారిపోయాడు, చెట్టులు పుట్టలెంబడి పారిపోయాడు. చూసేటోడికి ఎలా ఉంది కదా. అంటే అక్కడ కూడా ఆయన యొక్క గొప్పతనం అనేటువంటిది కొండంత కనపడుతుంది. అంటే ఆయన మనస్సు యొక్క గొప్పతనం. తర్వాత రాజయ్యాడు, అనేక యుద్ధాలు చేశాడు, జీవితకాలం అంతా యుద్ధాలే. అయితే ఇది ఎంత గొప్పగా కనబడుతుందో ఇప్పుడు అప్రస్తుతం, కానీ ఇంత గొప్ప విషయం ఇంత గొప్పగా చెప్పుకున్నప్పుడు అది ప్రస్తావించకపోతే వినే ఆడియన్స్ అన్యులు కవరింగ్ బాగానే ఉంటుంది, మీరు మాకు తెలియదా అనేటువంటి విషయం అంటారు. కాబట్టి ఎంత గొప్పగా కనిపించాడో దావీదు, అంత భయంకరమైనటువంటి నీచమైనటువంటి పని చేశాడు, ఒప్పుకోవాల్సిందే. అంటే అదొక బలహీనమైనటువంటి క్షణం. క్షణం అంటే క్షణంలో అయ్యిందేం కాదు, ఆయన లైఫ్ పీరియడ్లో చూసుకుంటే అదొక చిన్న ఘట్టంలో పెద్ద, ఇక చాలా అది మాట్లాడుకోవటానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. మా దావీదు అని చెప్పేటప్పుడు అది జ్ఞాపకం వస్తే కొంచెం కలుక్కుమంటుంది మనసులో. అంత నేరం చేశాడు ఆయన. ఎంత నేరం చేశాడో అంత తెలుసుకున్నాడు ఆయన, తాను చేసిన నేర తీవ్రత. పశ్చాత్తాపడ్డాడు. ఎంత పశ్చాత్తాపడ్డాడు అంటే నేల కరుచుకొని ఏడ్చాడు. మీరు క్షమించాను అని అంటేనే ఇక నేను ముందుకు సాగుతాను, లేకుంటే నన్ను చంపేయి అన్నంతగా రోధించారు. ఎట్టకేలకి దేవుని చేత క్షమించబడ్డాడు. అంటే ఇతని పాపాన్ని ఒప్పుకున్నాడు, దేవుడు క్షమించాడు. ఇక తదుపరి మరలా యథావిధిగా తన యొక్క రాజ్య పరిపాలన కొనసాగిస్తూ మంచి నేర్పరి అయి దేవుని యొక్క స్వాస్థ్య జనులుగా ఎంచబడినటువంటి ఇశ్రాయేలీలకి ఒక సుభిక్షమైనటువంటి పరిపాలన, నీతివంతమైనటువంటి న్యాయపు పరిపాలన ఇచ్చాడు. దాన్నే ఒక మాటలో చెప్పాడు, యెష్షయి కుమారుడైనటువంటి దావీదును నేను ఎరుగుదును, అతడు నా ఇష్టానుసారమైన కుమారుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చేను. అంటే అపోస్తులలో చెప్పేటప్పటికీ నెరవేర్చబడింది కదా, నెరవేర్చాను. మేబీ మనలాగానే ఆయనకు కూడా అనిపించినట్టున్నది. ఎందుకైనా మంచిది, జనాలు ఇది తప్పకుండా మెమరైజ్ చేసుకుంటారు. ఊరియా భార్య అయినటువంటి బత్షెబ విషయంలో తప్ప ఇక మరి ఏ విషయంలో అతడు పాపం చేయలేదు. మైండ్ ఇట్ అన్నాడు ఆయన. ఇది మీరు మనసులో పెట్టుకోవాలి. ఆ విషయంలో తప్ప, ఎందుకంటే అది ఎస్పెషల్గా అది ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అని అంటే మేబీ ఇగో ఇలా మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టే ఆయన చెప్పాడు. ఆ విషయంలో తప్ప ఇక మరి ఏ పాపము ఆయన చేయలేదు. దట్ ఈస్ ద గ్రేట్ థింగ్. ఇక మనం వాళ్ళ పూర్వీకుల యొక్క చరిత్రను అవలోకనం చేసుకుంటే, హేబేలు నీతిమంతుడు, కానీ ఆయన తరం ఎంత? 2-3 తరం. ఓకే, హానోకు దేవునితో నడిచాడు. అప్పటికి కూడా పెద్ద చెప్పుకోదగ్గ సమాజం ఏమీ లేదు. నోవహు నీతిమంతుడు,
జనాభా కొంచెం చెప్పుకోదగినటువంటి స్థాయిలో ఉంది. కానీ నోవహు మాత్రమే నీతిమంతుడు. ఆయన తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. అంటే ఆ కుటుంబానికే పరిమితమైనటువంటి వ్యక్తి. జనాలకు చెప్పాడు కానీ ఫాలో అయినటువంటి వారు ఎవరు లేరు. ఓకే, ఇక ఆ తదుపరి చెప్పుకోగలిగేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అబ్రహాం. అఫ్కోర్స్ ఇతడు విశ్వాసులందరికీ మూల పురుషుడు, తండ్రి. ఆయనది ఒక గొప్ప చరిత్రే. రాజుగా కూడా ఎంచబడ్డాడు ఆయన. అనేక రాజ్యాల వారు రెస్పెక్ట్ చేశారు అతన్ని. అయినా దావీదుతో పోల్చుకున్నప్పుడు వయస్సును బట్టి వారసత్వాన్ని బట్టి దావీదు కూడా అబ్రహామును రెస్పెక్ట్ చేయాల్సిందే. కానీ ఒక సంచలనాత్మకమైనటువంటి చరిత్రను పరిగణలోనికి తీసుకున్నప్పుడు అబ్రహాము గర్భములో నుండి వచ్చినటువంటి 12 మంది కుమారులలో యూదా గోత్రము ప్రత్యేకింపబడింది. ఆ యూదా గోత్రములో దేవుడు, మీకు తెలిసిందే కదా, సౌలును తీసేసి మరెవరిని రాజుగా పెడతామని అనుకున్నప్పుడు సమూయేలు లాంటి యాజకుడికి ఊహకు కూడా అందనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి పట్టాభిషేకుణ్ణి చేయటం జరిగింది. ఎవరి మీద? ఇశ్రాయేలీల మీద. ఏ గోత్రములో నుండి? యూదా గోత్రములో నుండి. ఇశ్రాయేలీల మీద రాజునుగా చేశాడు. కానీ తదనంతర కాలంలో యూదా గోత్రమే దేవుని యొక్క జనాంగముగా ఎంచబడ్డారు. అయితే దావీదు రాజవుతున్నప్పుడు దేవుడు దావీదుకు ఒక మాట ఇచ్చాడు. జాగ్రత్తగా గమనించండి. ఎంచబడినప్పుడు అంటే ఒక రాజునుగా సెలెక్ట్ చేసి అభిషేకించినప్పుడు ఏ విషయాలను మనసులో పెట్టుకొని అతన్ని అభిషేకించుంటాడు అన్నప్పుడు మనం ఇదివరకు చెప్పుకున్నాం, దేవునికి ఎలాంటి వారు కావాలి. అందులో ది మోస్ట్ క్వాలిఫైడ్ పర్సన్ ఆ సమయంలో దావీదు. ఓకే, అతన్ని ఎంచుకున్నాడు. ఎంచుకున్నటువంటి ఆయనకు ఒక వాగ్దానం చేశాడు, ఒక ఆశీర్వాదం ఇచ్చాడు. ఏంటి అని అంటే, నీ సింహాసనములో, ఈరోజు నువ్వు పట్టాభిషేకుడు అయ్యావు కదా, నీ సింహాసనములో ఈ లోకము ఉన్నంత కాలం నీ వారసుడైనటువంటి వారిలో ఒకడు కూర్చుండక మానడు అని అన్నాడు. ఆయన తర్వాత ఎవరు వస్తే ఉన్నది, రాకపోతే ఉన్నది అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ దావీదు వరకు చూసుకుంటే అలా అనిపిస్తుంది. కానీ వారసత్వము అనేటువంటి కోరిక ఆ నర్మగర్భంగా ప్రతి వ్యక్తిలో ఆ ఫీల్ అనేది ఉంటుంది. అందుకే ఆయన చనిపోయేటప్పుడు, అయ్యా మీరు ఒక మాట ఇచ్చారు, అది కొనసాగించండి అని అంటాడు ఆయన. దావీదు దేవునికి ప్రార్థన చేస్తాడు. సరే, ఈయన ప్రార్థన చేసినా చేయకపోయినా ఆల్రెడీ దేవుడు మాట ఇచ్చాడు కాబట్టి మాట తప్పని దేవుడు అది నెరవేరుస్తూ ఉంటాడు. ఒక రాజ్యం, యూదా రాజ్యం, వారు దేవుని స్వాస్థ్యం, దేవుని ధర్మశాస్త్రం వారికి ఇవ్వబడింది, ఆశీర్వాదములు వారికి ఇవ్వబడ్డాయి, వాగ్దానములు వారికి చేయబడ్డాయి, దేవుని జనాంగముగా వారు ఎంచబడ్డారు, దేవుని రాజ్యముగా వారు ఎంచబడ్డారు. ఇందులో నీ వారసుడు ఉంటారు. నీ వారసుడైనటువంటి వాడితో ఈ లోక జనులందరూ ఆశీర్వదించబడతారు.
అతడు ప్రపంచాన్ని పరిపాలిస్తాడు అని చెప్పాడు. అంటే ఇప్పుడు మనం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే క్రైస్తవ రాజ్యము అనేటువంటి ఈ ప్రపంచ రాజ్యానికి బీజం లేదా మూలం ఎక్కడ పడింది, ఎప్పుడు పడింది అని అంటే దావీదు ఇశ్రాయేలీలను పరిపాలిస్తున్నప్పుడే పడింది. అది మూలం. అక్కడి నుండి అది అంచెలంచెలుగా కావలసినటువంటి బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా జరిగిపోతూ ఆ వారసులలో ఒకడైనటువంటి యేసు ప్రభుల వారు రాజైన తర్వాత ఇది క్రీస్తు రాజ్యము అని బాహటముగా చాటబడింది. అయితే ఇప్పుడు ఈ యేసు ప్రభుల వారు ఎవరి సింహాసనంలో కూర్చున్నారు? ఎవరి సింహాసనంలో కూర్చున్నారు? ఒక్కసారి దాన్ని కొంచెం రిమైండ్ చేసుకొని ముందుకెళ్దాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 7వ వచనం. ఇది మొదలుకొని యెషయా గ్రంథం 9వ అధ్యాయము 7వ వచనం. ఎస్, ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. సర్వకాలం అంటే అది ఎప్పటికీ ఉంటుంది అని అంటున్నాడు. తర్వాత న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. అంటే యెహోవాయే నెరవేర్చును. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే దావీదు అనేటువంటి ప్రస్తావన వచ్చింది. కానీ వాస్తవానికి ఎవరి గురించి చెప్తున్నాడు అని అంటే యేసు ప్రభుల వారి గురించి చెప్తున్నాడు. అది మనకు 6వ వచనంలో తెలిసింది. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అని చెప్తూ అతని గురించి అతని యొక్క బిరుదములను గురించి ప్రస్తావన చేసి 7వ వచనంలోకి వచ్చేసరికి ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధి క్షేమమును కలుగున్నట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరుచును అని ఈ దావీదు సింహాసనమును గురించి ప్రస్తావన చేస్తూ యేసు ప్రభుల వారి యొక్క పరిపాలనను గురించి తెలియజేస్తున్నాడు. ఓకే, దీన్ని అర్థం చేసుకోవటానికి మరొక రెఫరెన్స్ యొక్క సహాయం తీసుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము, లూకా సువార్త 1వ అధ్యాయము, లూకా సువార్త 1వ అధ్యాయము 31 నుండి చదువుదాము. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. అంటే ఇప్పుడు యేసు ప్రభుల వారు ఎవరి కుర్చీలో కూర్చున్నాడు? యేసుక్రీస్తుల వారు రాజా? ఎవరికి రాజు? క్రైస్తవులకు రాజు. క్రైస్తవులకు రాజు. మరి అన్యజనుల సంగతి ఏంటంటే అది వేరే మ్యాటర్. అది మళ్ళీ ఆ ఇన్నర్ సీక్రెట్ అది. ఓకే, రైట్. బాహటంగా మాట్లాడగలిగేటువంటిది క్రైస్తవులకు రాజు. ఈ క్రైస్తవులకు రాజు అయినటువంటి యేసు ప్రభుల వారు ఎవరి సింహాసనంలో కూర్చున్నారు?
అసలు ఆ రాజ్యమునకు ఈ రాజ్యమునకు పోలిక ఏంటి? ఆ సింహాసనంలో ఈయన ఎలా కూర్చోగలుగుతున్నాడు? ఎప్పుడు కూర్చున్నాడు అసలు? నిజంగా మనం భౌతికంగా ఆలోచిస్తే ఎప్పుడైనా అలా సింహాసనంలో కూర్చున్నాడా అనంటే, దావీదు సింహాసనం అనేటువంటిది ప్రజలకు చూడులాగున భౌతికంగా కనబడినా, యేసు ప్రభుల వారు కూర్చుండబోయేటువంటి సింహాసనము ఏదైతే ఉందో అభౌతికమైనటువంటిది, దావీదు భౌతికంగా సింహాసనంలో కూర్చున్నప్పుడే ఇతడు అంటే దేవుడు ఎరుగుచున్నాడు. అంటే ఆ రాజ్యము, ఆ వారసత్వము ఆయనలో కనబడింది, దాని యొక్క మూలాలు అక్కడ ఉన్నవి అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. మేబీ అర్థమవుతున్నది అని అనుకుంటున్నాను. ఓకే, రాజ్యము, ఆ సింహాసనం. అంటే ఇప్పుడు యేసు ప్రభుల వారి యొక్క రాజ్య సింహాసనమునకు పునాది ఎప్పుడు పడ్డట్టు? దావీదు కాలంలోనే పడింది. దావీదుకు మాట ఇచ్చినప్పుడే పడింది. ఓకే, దావీదుకు ఒక రాజ్యం ఉన్నది కదా. ఆ రాజ్యము ఇహ సంబంధమైనదా, పర సంబంధమైనదా? మామూలుగా ఆలోచిస్తే ఇహ సంబంధమైనది, కానీ ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే అది పరసంబంధమైనటువంటిది. అంటే దావీదు ఏమన్నాడు? నీతి న్యాయములతో పరిపాలన చేశాడు, నా చిత్తానుసారంగా పరిపాలన చేశాడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చాడు, నేర్పరి అయి పరిపాలన చేశాడు. అంటే దావీదు దైవిక కోణంలో పరిపాలన చేశాడే తప్ప ఇహ సంబంధమైనటువంటి కోణంలో అతడు పరిపాలన చేయలేదు. అలా చేయదలుచుకుంటే సౌలును చంపి సింహాసనాన్ని అధిరోహించేటువంటి వాడు. అతడు దేవుని చిత్తానుసారంగా మాత్రమే పరిపాలన చేశాడు. ఈ పరిపాలనలో దీనిని ఈ ఇన్డెప్త్ను అర్థం చేసుకొని ఏ ప్రజలైతే నీతిమంతులుగా ఉంటారో, పరిశుద్ధులుగా ఉంటారో, న్యాయము చొప్పున నడుచుకుంటారో వారందరూ పరసంబంధమైనటువంటి రాజ్యమునకు వారసులైనటువంటి పిల్లలుగా ఉంటారు. మీకు అర్థమవుతుందో లేదో? ఇక్కడ మనోనేత్రములు, చెవులు పనిచేయాలి. ఓకేనా? వారు అంటే అంత పెద్ద లక్షలుగా ఉన్నటువంటి జనాభాలో ఇప్పుడు యేసుప్రభుల వారు క్రైస్తవులకు రాజు అండి, చెప్పుకుందాం. ఈ వారి జనాభా ఎంత అనంటే 400 కోట్లు, 450 కోట్లు అని చెప్తూ ఉంటాం. అసలు నికార్సత్తుగా ఇప్పుడు ఉన్న పలంగా యేసుప్రభుల వారు వస్తే క్వాలిఫైడ్ పర్సన్స్ ఎంతమంది ఉంటారు చెప్పండి? అప్రాక్సిమేట్లీ చెప్పండి. సంపతన్న బాధల్సి లెక్క ఎంతమంది ఉంటారు? అసలు ఉంటారా ఉండరా అనేది ఇంకొక దగ్గర ఉన్నటువంటి మాట కదా. అంటే మనకు అర్థం కావాలి కాబట్టి చెప్పుకుందాం. 450 కోట్ల మంది అంటే 450 మంది అన్న మిగులుతారేమో అనుకుంటున్నాం. ఓకేనా? అంటే చూడడానికి, మాట్లాడుకోవటానికి ఉన్నటువంటి 450 కోట్ల జనాభాలో ఇప్పుడు యేసు ప్రభుల వారి యొక్క రాజ్యములోని జనులు ఎంతమంది అయ్యా అంటే ప్రస్తుతం భూమి మీద ఉన్నటువంటి వారు 450 మంది. ఇది కన్ఫామ్ అని నేను చెప్పట్లేదు, మనకు అర్థం కావటానికి ఒక నెంబర్ కావాలి కాబట్టి మాట్లాడుకుంటున్నాం. అంటే ఇప్పుడు యేసు ప్రభుల వారు ఎంతమందికి రాజు ఇప్పుడు ప్రస్తుతానికి? పోయిన వాళ్ళ సంగతి పక్క పెట్టండి, 450 మందికే కదా, 450 మందికి. ఓకే, దావీదు గారి పరిపాలనలో భౌతికంగా జనాలు లక్షలాది మంది ఉండుంటారు. ఇప్పుడు ఈ నీతి న్యాయముల చొప్పున దేవుని యందు భయభక్తులు కలిగి ధర్మశాస్త్రాన్ని అనుసరించి బ్రతికిన జనాభా ఎంత ఉండుంటారు? 1,00,000 మందిలో 10 మంది ఉండుంటారా? అయి ఉండొచ్చు.
అయి ఉండొచ్చు. ఆ 10 మందే దేవుని రాజ్యం. ఆ 10 మందికే దేవుడు ఏర్పాటు చేసిన సింహాసనం. ఆ సింహాసనములోనే దావీదును అభిషేకించాడు. ఆ సింహాసనమే వారసత్వంగా యేసు ప్రభుల వారి దాకా వచ్చింది. ఆ సింహాసనములోనే యేసు ప్రభుల వారు కూర్చున్నారు. ఇప్పుడు యేసు ప్రభుల వారి తండ్రి అయినటువంటి దావీదు గారు 10 మందిని పరిపాలిస్తే, ఇది పాస్టర్లకు కూడా కొంచెం జీర్ణం కాకపోవచ్చు, 10 మందిని పరిపాలిస్తే ఆయన వారసుడిగా ఉన్నటువంటి యేసు ప్రభుల వారు 450 మందిని పరిపాలిస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, కదా. కానీ ఆ 10 మందే కావచ్చు, ఇక్కడ ఈ 450 మందే కావచ్చు. ఈ వీరి యొక్క గొప్పతనం ఏంటి? నిత్య స్వాస్థ్యములోనికి వెళ్ళబోతున్నారు, నిత్య జీవాన్ని పొందుకుంటారు కదా, మహిమను పొందుకుంటారు, లోకమునకు తీర్పు తీర్చేటువంటి వారుగా ఉంటారు, దేవదూతలకు సహితము తీర్పు తీరుస్తారు. నిజంగా వీరే దేవుని కంటే కొంచెం తక్కువైనటువంటి వారుగా ఉన్నటువంటి జనులు. దేవుని కంటే కొంచెం తక్కువగా ఉన్నటువంటి దైవాలు. లాస్ట్ వీక్ సబ్జెక్టు సంపతన్న విన్నాడు అనుకుంటున్నా, వినాలి. ఓకే, రైట్. ఇప్పుడు సింహాసనం ఎలా సంక్రమించింది అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. సరే, 10 మందా 1,00,000 మందా అనేటువంటి విషయం అలా ఉంచితే, ఇప్పుడు దావీదు రాజ్యమునకు దేవుడు ఎవరిని ఓనర్గా పెట్టాడు? ఎవరిని ఓనర్గా పెట్టాడు? దావీదునే పెట్టాడు. ఇప్పుడు దావీదు రాజ్యమునకు సంబంధించినటువంటి యజమాని దావీదైతే, ఈ రాజ్యమునకు సంబంధించినటువంటి తాళపు చెవి ఎవరి దగ్గర ఉంటుంది? అంటే ఈ రాజ్యం అనేటువంటిది ఒక గృహము లేదా ఒక కోట అని మనం ఆలోచిస్తే, ఆ కోట గవినికి ఉన్నటువంటి ద్వారం ఏదైతే ఉంటుందో ఆ ద్వారపు తాళపు చెవులు ఎవరాధీనంలో ఉంటాయి? దానికి ఓనర్ ఎవరు? దావీదు. ఓకే, ఇప్పుడు దావీదు సింహాసనము యేసు ప్రభుల వారికి సంక్రమిస్తే, దావీదు గారి తాళపు చెవి ఎవరికి సంక్రమించాలి? యాజ్ యూజువల్గా, అవునా? రైట్. ఇంతసేపు ఇంట్రడక్షన్ అండి. ఎందుకంటే దావీదుని గురించి మీకు హైప్ ఇవ్వకపోతే ఈ లైన్ అర్థం కాదు. ఓకే, ఇప్పుడు యెషయా గ్రంథము 22వ అధ్యాయము, యెషయా గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనం. 22వ అధ్యాయము 22వ వచనం. నేను దావీదు ఇంటి తాళపు అధిక భారమును అతని భుజము మీద ఉంచెదను. అతడు అంటే ఎవరు అనే ప్రశ్న వేసుకొని ఇక కిందికి చదువుతూ ఉండండి. ఓకే, ఇప్పుడు ఇదంతా ఇందాక మనం ఆలోచించాం కదా, దావీదు ఇల్లు అంటే ఇప్పుడు మనం ఏం ఆలోచించాలి? ఆయన కట్టుకున్న దేవదారు రాణతో కట్టుకున్నటువంటి ఆ ఇంటి గురించి ఆలోచించారు. దావీదు ఇల్లు అనంటే దావీదు రాజ్యం. ఆ రాజ్యమునకు ఒక గవిని ఉంటుంది, దానికి ఒక ద్వారం ఉంటుంది, ఆ ద్వారానికి ఒక తాళం ఉంటుంది, ఆ తాళానికి ఒక తాళపు చెవి ఉంటుంది. అది ఓకే. దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజం మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడును మూయజాలడు. అతడు మూయగా ఎవడును తీయజాలడు. అంటే ఆ తాళపు భారము
ఒకరికి ఇవ్వబడుతుంది. దాన్ని అతడు మాత్రమే వేయగలడు, అతడు మాత్రమే తీయగలడు. అంటే దాని అర్థం ఏంటంటే రైట్, హక్కు అనేటువంటిది ఆయనకు మాత్రమే ఉంటుంది. ఆయన ఒకసారి తాళం వేసిన తర్వాత ఇంకెవడన్నా వచ్చి తాళం తీస్తానంటే కుదరదు, జాలడు. అంటే దొంగతనం చేస్తానన్నా కూడా కుదరదు, దొంగతనం చేస్తానన్నా కూడా కుదరదు. ఒకవేళ ఆయన తీసాడనుకోండి, అట్లెట్లా తీస్తారు అని చెప్పేసి మరెవడో వచ్చి మూయటానికి అవకాశము ఉండదు. అంటే ఇక్కడ ఆ పర్సన్ ఎంత ఇంపార్టెంట్గా కనపడుతున్నాడు, వేసేటాయన తీసేటాయన, అలా మనం అర్థం చేసుకోవాలి. రైట్. నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజం మీద ఉంచెదను, అతడు తీయగా ఎవడును మూయజాలడు, అతడు మూయగా ఎవడును తీయజాలడు. దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతన్ని స్థిరపరిచెదను, అతడు తన పితరుల కుటుంబమునకు మాన్యత గల సింహాసనముగా ఉండును. ఆ కింద కూడా మీరు చదువుకోవచ్చు, తర్వాత నెమ్మదిగా చదువుకోండి. ఓకే. మొత్తానికి దావీదు గారి యొక్క తాళపు చెవి మరొకరికి ఇవ్వబడుచున్నది. అంతేనా? రైట్. ఇక ఈ ఇంట్రడక్షన్కి చాలా టైం తీసుకున్నాను కదా, మోస్ట్లీ కొంచెం స్పీడ్గా వెళ్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం. ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘపు దూతకు ఈలాగున వ్రాయుము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును. అంటే ఈ సందర్భాలు ఇవన్నీ కూడా ఎవరు మాట్లాడుతున్న మాటలు? ఈ 7 సంఘాల ప్రస్తావనలో ఈ మాటలన్నీ ఎవరివి? యేసుప్రభుల వారి. అండి మీరు 1వ అధ్యాయం ఇదంతా చదివితే మీకు అర్థమవుతుంది. ఉదాహరణకి 8వ వచనం చూసినట్టయితే, ఆల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని చెప్పి, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తము యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తము పద్మాసు ద్వీపమున పరవాసినైతిని అని చెప్పి దేవుడి గురించి, యేసు ప్రభుల వారి గురించి ఆయన ఇంట్రడ్యూస్ చేయగా, 18వ వచనంలోకి వచ్చేసరికి, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళము యొక్కయు అని చెప్పి యేసు ప్రభుల వారు తన గురించి తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఉన్నారు. ఓకే. అంటే యేసు ప్రభుల వారు మాట్లాడుచున్నటువంటి మాటలు. ఆ మాటల్లో భాగంగా ఇప్పుడు ఈ 3వ అధ్యాయం 7వ వచనంలో ఏమన్నాడు? ఇందాక మనం దావీదు తాళపు చెవి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ దావీదు తాళపు చెవి కలిగి ఇప్పుడు అక్కడ ఏమన్నాడు? ఇతడు దావీదు ఇంటి తాళపు అధికార భారమును మోయివాడు, అతడు వేస్తే మరెవడు తీయలేడు, అతడు తీస్తే మరెవడు వేయలేడు అని అన్నాడు. అంటే దావీదుకు ఒక తాళం ఉండే, ఆ తాళపు భారము అతడు మరొకరికి ఇచ్చారు. అతడు వేస్తే ఇంకొకడు తీయలేడు, తీస్తే మరొకడు వేయలేడు. ఇప్పుడు ఆ మాటలు యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ ఫిక్స్ అవుతున్నాయి. చూడండి, ఇక్కడ ఫిక్స్ అవుతున్నాయి. దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయువాడును, ఎవడునూ తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా. ఏమండి, పరలోకపు తాళపు చెవులు అని మనం చెప్పుకున్నటువంటి పాఠములో తాళపు చెవులు యేసు ప్రభుల వారి దగ్గరికి వెళ్ళి ఆగాయి. కానీ యేసు ప్రభుల వారికి ఆ తాళపు చెవి ఎక్కడి నుండి వచ్చింది
అనంటే దావీదు యొద్ద నుండి వచ్చింది అనేటువంటి సంగతి ఈరోజు మనం ఎరుగుచున్నటువంటి మాట. వెరీ గుడ్. అంటే ఇప్పుడు దేవుడు దావీదుకి ఇచ్చాడు, దావీదు యేసు ప్రభుల వారికి ఇచ్చాడు. మరి యేసు ప్రభుల వారు ఏం చేశారు? 16వ అధ్యాయం అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 16-18 16వ సారీ యేసు ప్రభుల వారు చెప్పే మాటలు కదా, పౌలు గారు చెప్పేటి కాదు, లూకా గారు చెప్పేటి కాదు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. 16వ అధ్యాయము 18వ వచనం. 16వ అధ్యాయము 18వ వచనం. రైట్. పేతురుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? అది కూడా ఎప్పుడు మాట్లాడాడు అంటే, నేనెవరిని అని సమాజము అనుకుంటున్నది అన్న తర్వాత, మరి మీరేమనుకుంటున్నారు అన్నప్పుడు పేతురు గారు మంచి మాట చెప్తారు. నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సిమోను బరియోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, అంటే బండవు, మంచి పునాదిని, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. అంటే ఇప్పుడు యేసు ప్రభువు వారి యొక్క వారసుడు ఎవరన్నమాట? ఒకనాడు చేపలు పట్టుకున్న తదనంతరపు గొప్ప దైవజనుడు, ఒక బండగా నాయకుడిగా ఉన్నటువంటి పేతురికి ఇవ్వబడ్డాయి. ఆయనకి ఇవ్వబడితే ఆ తాళం చేలు పట్టుకొని పేతురు ఏం చేస్తాడట చూడండి ఇక్కడ, అది కంటిన్యూషన్లో. నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో, అంటే దేన్ని లాక్ చేస్తావో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు నువ్వు ఎక్కడ కీ తీసేస్తావో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. అంటే సేమ్ రైట్స్ పేతురు గారికి ఇవ్వబడ్డాయి. ఏమండి? సేమ్ స్టేటస్, సేమ్ రైట్స్. పరలోకపు తాళపు చెవి పేతురు దాకా వచ్చాయి. మరి ఇప్పుడు పేతురు లేడు కదా, ఇప్పుడు తాళపు చెవులు ఎవరి దగ్గర ఉండి ఉంటాయి? ఏ యోహాన్? ఇప్పుడు యోహాన్ ఉన్నాడా? ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాయి చూసుకోండి. బైక్ కీ తోటి పరలోకానికి వెళ్ళరు ఎవరు. ఓకే. 18వ అధ్యాయము మనకు 18వ వచనంలో విషయం ఉంటుంది. బట్ సందర్భము, ఆ విషయము ఎవరికి చెప్తున్నాడు ఏంటి అనేది తెలియాలంటే మీద నుండి చదువుకుంటున్నాం. మరియు 15వ వచనం నుండి చదువుతున్నాను నేను. నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతడిని గద్దింపుము. అతడు నీ మాట వినని ఎడల నీ సహోదరుని వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటివి. అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిని 2 వెంటబెట్టుకొని అతని యొద్దకు పొమ్ము. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము. అతడు సంఘపు మాట వినని ఎడల అతనిని నీకు అన్యునిగా సుంకరిగాను ఎంచుకొనుము.
అంటే ఇద్దరి మధ్యలో స్పర్ధలు వస్తే ఏం చేయాలని చెప్తూ సంఘమును గురించినటువంటి ప్రస్తావన చేశాడు అక్కడ. ఓకే, సంఘములో ఇద్దరు వ్యక్తుల మధ్యలో స్పర్ధ వస్తే ఏం చేయాలనేటువంటి ప్రస్తావన చేస్తున్న సందర్భంలో సంఘమును గురించినటువంటి విషయం అది. ఏమండి, సంఘములోని ఇంటర్నల్ ఇష్యూల గురించి మాట్లాడుతున్నాడు. అంటే సంఘమును గురించి మాట్లాడుచున్నాడు. మాట్లాడి 18 వచ్చిన, భూమి మీద మీరు వేటిని బంధింతురో, అంటే ఇప్పుడు సంఘమునకు ఒక రైట్ ఇస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, మళ్ళీ సంఘం అనగానే ఇప్పుడు దావీదు రాజ్యం అంటే 1,00,000లో 10 మంది ఎలా అయ్యారు, క్రీస్తు రాజ్యం అంటే 450 కోట్ల మందిలో 450 మంది ఎలాగయ్యారు. ఇప్పుడు నా సంఘం ఇంత అంత అని మనం నెంబర్ చెప్పుకుంటే అందులో అసలైన నెంబర్ ఏంటి అనేటువంటిది చాలా చాలా ప్రశ్నార్థకమైనటువంటి విషయం. అయితే ఎవరైతే ఎక్కడనైతే ఆ ఒక్కరో ఇద్దరో ఎవరైతే మిగులుతారో వారికి ఆ రైట్ ఉంటుంది. అందరికి కాదు, నామకార్థులకు కాదు, వేషధారులకు కాదు, దొంగలకు కాదు కదా. ఆ నిజమైనటువంటి భక్తి విశ్వాసములు కలిగినటువంటి వారికి ఉండేటువంటి రైట్ని గురించి చెప్తున్నాడు. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. అంటే నిజంగా సంఘ కాపరి అయినటువంటి వ్యక్తికి అర్హత ఉందనుకోండి, ఆ రైట్ ఆయనకు ఉంటుంది. లేదు తోటి సహచరుడు పెద్ద, ఆయనకు ఆ లక్షణాలు ఉంటే అతనికి ఆ రైట్ ఉంటుంది. లేదు వీళ్ళిద్దరూ కాదు, సంఘములో ఒక సభ్యుడు ఒక విశ్వాసి, ఆయన నిజమైనటువంటి నికార్సతైనటువంటి భక్తి కలిగి ఉంటే అతనికే ఆ రైట్ ఉంటుంది. చర్చి తాళపు చెవులేమో పాస్టర్ దగ్గర ఉంటాయి, పరలోకపు తాళపు చెవులేమో విశ్వాసి దగ్గర ఉంటాయి. అది దేవుని న్యాయం. ఇక్కడనైతే ఈ లోక న్యాయం ఎలా ఉంటుంది? ఈ చర్చి తాళం చెవి మరి ఎవడైనా తీసుకున్నాడు అనుకోండి, పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. ఈ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఎక్కడ కోర్టుకి తీసుకెళ్తారు. కోర్టుకి తీసుకెళ్తే డాక్యుమెంట్స్ ఎవరి పేరు మీద ఉన్నాయని అంటారు. డాక్యుమెంట్స్ ప్రకారం ఎవరు ఓనర్? ఇప్పుడు దానికి పాస్టరే ఓనర్. అంటే పాస్టర్ మీన్స్ ఎవరి పేరు మీదనైతే అది ఉంటుందో ఆయనే ఓనర్. కానీ పరలోకపు తాళపు చెవి విషయంలో ఈ జడ్జి ఇచ్చిన తీర్పు చెల్లదు. ఓకే, ముళ్ళొక్కాలకి అధిపతి అయినటువంటి న్యాయాధిపతి అయినటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఓనర్షిప్ చెల్లుతుంది. రైట్. ఈ విశ్వాసులు ఎవరైతే ఉంటారో వారు ఏం చేయగలుగుతారట? భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందును నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. అంటే ఇక్కడ మీరు ఎవరిని బంధిస్తారో వారు పరలోకమందు బంధింపబడతారు, మీరు ఎవరిని విప్పుతారో వారు పరలోకమందును విప్పబడతారు. మీకు ఆ రైట్ ఇచ్చాను అని అంటున్నాడు. యేసు ప్రభుల వారికి అసలు ఏమన్నా తెలివి ఉందా? అట్లెట్లు ఇస్తాడు? వీళ్ళకు రైట్ ఇవ్వటం ఏంటి అని అంటే, ఆయన అంత గుడ్డోడేం కాదు, ఆయన అంత అమాయకుడేం కాదు. తాళపు చెవులు ఇందులో 100 మంది ఉంటే 100 మంది అందరికీ దానికి రైటు అంటే హక్కు ఉంది అని చెప్పి ఆయన ఇవ్వట్లేదు. ఎవరికి ఇస్తున్నాడు? నిజమైనటువంటి భక్తులకు మాత్రమే, యథార్థవంతులకు మాత్రమే ఆయన ఇస్తున్నాడు. రైట్. ఇప్పుడు దావీదు గారి తాళపు చెవి ఎవరి దాకా వచ్చింది? నా దాకా వచ్చిందని ఎవరు అంటలేరే? భయపడతానులా. అసలు ధైర్యం, నేను ఎప్పుడో ఇలాంటి సందర్భాలు వచ్చిన ప్రతిసారి చెప్తాను మీకు ఆ ధైర్యం ఉండాలి, ఆ దమ్ము ఉండాలి, ఆ గట్స్ ఉండాలి. ఎస్, నా దాకా వచ్చాయని చెప్పగలగాలి. చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నామంటే యువర్ ఫ్యూచర్ ఇస్ ఎ డౌట్. ఓకే,
చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. కనుక జాగ్రత్తగా ఆలకించండి. ఆ తాళపు చెవి మన దగ్గర ఉంది. ఇప్పుడు నీవు సువార్త ప్రకటించగా, ఎవరైనా వినగా, వారు నిజంగా మారగా, సరైనటువంటి పాశ్చాత్తాపంతో మారి బాప్తిస్మము తీసుకొనగా, వారు పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటుండగా, జీవితాంతం వరకు దాన్ని కొనసాగించుకుంటూ ఉంటుండగా, అంతిమ దినం వరకు నమ్మకంగా బ్రతికి ఉండగా, అతడి విషయమై ఈ సదరు వ్యక్తి, అయ్యా ఇతడు బాప్తిస్మము తీసుకున్నది మొదలుకొని మరణించే క్షణం వరకు నమ్మకముగా ఉన్నాడయ్యా అని నమ్మకమైనటువంటి దైవజనుడు ప్రార్థన చేస్తే యేసు ప్రభుల వారు ఏం చేస్తారట? అతనికి ద్వారము తెరవండి అని అంటాడు. అంతే. మీరు ఒప్పుకున్నవాడిని నేను ఒప్పుకుంటాను, మీరు కాదన్నవాడిని నేను కాదంటాను. అసలేంటి వీళ్ళ మీద డిపెండ్ అవ్వటం ఏంటి అనంటే, వీళ్ళంత సాధారణ వ్యక్తులేం కాదు. ఇప్పుడు వీరు చాలా గొప్ప వ్యక్తులు. ఆ గొప్పతనము అనేటువంటిది డ్రెస్సింగ్లో కనబడదు, వెహికల్లో కనబడదు, ఫిజికల్ స్ట్రక్చర్లో కనబడదు, లాంగ్వేజ్లో కనబడదు. లాంగ్వేజ్ మీన్స్ నీకు ఇంగ్లీష్ వస్తుందా, హిందీ వస్తుందా, తమిళం వస్తుందా, అది కాదు. దేంట్లో కనబడుతుంది? క్యారెక్టర్లో కనబడుతుంది, వ్యక్తిత్వంలో కనబడుతుంది. అతడికి ఆ రైట్ ఉంటుంది. అతని పట్ల అంత నమ్మకం. అఫ్కోర్స్ ఆయన ఏం స్క్రీనింగ్ చేసుకోడా అని అంటే చేసుకోకుంటే ఏముండడు, అదంత విషయం కాదు. బట్ అంత అవసరము లేనంతగా వీళ్ళంత గొప్పగా ఉంటారు అని దాని అర్థం. ఆ తాళపు చెవులు మన దగ్గర ఉన్నాయి. మన అనంటే మీ పేర్లు ఎవరి పేరు రాసుకోమంటారో చెప్పండి, రాసుకునే ప్రయత్నం చేస్తాం. ఓకే, రైట్. ఇక ఈ పరలోకపు తాళపు చెవితో పాటు ఏమండి, ఇప్పుడు పరలోకపు తాళపు చెవి ఎక్కడి నుండి ఎక్కడి దాకా వచ్చింది? అఫ్కోర్స్ ఇక యేసు ప్రభువు యెహోవా అనేటువంటి దేవుడు, ఆయన బిగ్ బాస్. ఆయన గురించి ఇక ఎక్కడైనా ప్రస్తావన చేయకపోయినా చేసినట్టే. ఓకే, ఆయన అలా ఉంచండి. దేవుడు దావీదుకి ఇచ్చాడు తాళపు చెవి. దావీదు యేసయ్యకి ఇచ్చాడు, యేసయ్య పేతురుకి ఇచ్చాడు. పేతురు ఇక ఈ 20 శతాబ్దాలుగా ఒక్కొక్కరికి ఇస్తూ వస్తున్నాడు. ఈరోజు మన దాకా వచ్చాయి. హైదరాబాదు మహానగరంలో, సురారము కాలనీలో, ఏకలవ్య నగర్లో ఉన్నటువంటి ఈ చిన్నపాటి గుడిసెలో ఉన్నటువంటి భక్తులకి వచ్చింది. ఇప్పుడు మనం మూస్తే మూయబడుతుంది, తీస్తే తీయబడుతుంది. మన సామంత రాజ్యం ఎంత మేరకు ఉందో అక్కడి వరకు సుమా, ప్రపంచానికి అంతటి కాదు. ఓకే, రైట్. ఇది పరలోక తాళపు చెవిని గురించినటువంటి విషయం. ఇక పాతాళ లోకమును గురించి, ఇది అంత వివరణ అవసరం లేదు, షార్ట్కట్గా చెప్పేస్తాను. అదే ఇప్పుడు మన ప్రకటన గ్రంథంలో ఇందాకనే చదువుకున్నాం. మరొకసారి చదివినట్టయితే 1వ అధ్యాయము 18వ వచనం అనుకుంటా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. అంటే పాతాళ లోకము యొక్క, అంటే పరలోకము యొక్క తాళపు చెవులు యేసు ప్రభుల వారి స్వాధీనంలో ఉన్నాయి. అయితే ఆయన తనకు నమ్మకమైనటువంటి వారికి ఇస్తూ వస్తున్నాడు. పాతాళము యొక్క తాళపు చెవులు కూడా యేసు ప్రభుల వారి స్వాధీనంలోనే ఉన్నాయట, అంటే నరకం. ఓకే, ఆ తాళపు చెవులు ఎవరికిచ్చి ఆపరేట్ చేయిస్తున్నాడు అని అంటే 20వ అధ్యాయం ఇందులోనే 1వ వచనం.
ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 1వ వచనం. పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధం యొక్క తాళపు చెవిగల యొక్క దేవదూత పరలోకములో నుండి దిగివచ్చుట చూచితిని. అంటే అగాధము పాతాళ లోకము యొక్క తాళపు చెవులు పట్టుకొని ఎవరు వచ్చారట? దేవదూత. అంటే ఎవరికి ఇవ్వబడింది ఆ తాళపు చెవి? దేవదూతకి ఇవ్వబడింది. అందుకే ఈ దేవదూతలు ఈడ్చికెళ్ళి అందులో పడేస్తూ ఉంటాయి. ఓకే, తాళపు చెవి వారి ఆధీనంలో ఉంది. సరే, నరకం యొక్క తాళపు చెవి గురించి మనకంత అవసరం లేదు. కానీ ఏ తాళపు చెవి ఉండాలి? పరలోకం యొక్క తాళపు చెవి ఉండాలి. పరలోకపు తాళపు చెవి కలిగినటువంటి వాడు నిజంగా చాలా గ్రేట్. ఓకే, ఒక గొప్పతనములో ఉన్నటువంటి వాడు, గొప్ప స్టేటస్లో ఉన్నటువంటి వాడు. అయితే నేనేమంటాను అంటే, తాళపు చెవి ఉండాలి, చాలా మంచిది. కనీసం నీ దగ్గర తాళపు చెవి లేకపోయినా తాళం తీసినప్పుడన్నా వెళ్ళగలిగేటువంటి అర్హతలో నువ్వు ఉండాలి. అంటే నువ్వు ఎవరిని ఒప్పుకుంటావో అని అన్నాడు కదా, ఆ ఒప్పుకోబడేటువంటి పరిస్థితుల్లోనైనా నువ్వు ఉండాలి. ఒప్పుకోబడే పరిస్థితి వేరు, ఒప్పుకునే పరిస్థితిలో ఉండేటువంటి వ్యక్తి స్థానం వేరు. నువ్వు ఒప్పుకుంటావా, ఒప్పుకోబడతావా? ఏ ఛాయిస్ తీసుకుంటారు మీరు? ఒప్పుకునేటువంటి స్థాయికి ఎదగాలి, లేదంటే కనీసం ఒప్పుకోబడేటువంటి పరిస్థితుల్లోనైనా ఉండాలి. అంటే ఇది ఒప్పుకోబడేటువంటి పరిస్థితి ఎవరికి ఉంటుందంటే, లైక్ దట్ శిలువలో వేలాడినటువంటి దొంగ ఉన్నాడు కదా, అలాంటి వాళ్ళకే ఉంటుంది. బట్ నువ్వు విశ్వాస జీవితంలోకి వచ్చి ఇంకా నీకు ఆయుష్ ఉండి కొంతకాలం నువ్వు సర్వైవ్ అవుతున్నావు అని అంటే, ఆ లోపు నువ్వు ఒప్పుకునేటువంటి స్థితికి ఎదిగి ఉండాలి తప్ప ఇంకా నేను ఒప్పుకోబడేటువంటి పరిస్థితుల్లో ఉంటాను అని అనకూడదు. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులై ఉండవలసినటువంటి వారై ఉండగా ఇంకా మీకు పాలు తాపించవలసి వస్తున్నది అంటే యు ఆర్ అన్ఫిట్ అని దాని అర్థం. కనుక అందరూ ఒప్పుకోగలిగేటువంటి స్థితిలోనికి రావాలి. దావీదు యొక్క తాళపు చెవులు యేసు ప్రభుల వారి యొక్క పర్మిషన్తో మనము పట్టుకొని ఈరోజు ఎవరు పరలోకానికి వెళ్ళాలి, ఎవరు వెళ్ళకూడదు అని శాసించగలిగేటువంటి స్థాయిలో మనము ఉండాలి. అలా మీరు ఎదుగుతారని ఆశిస్తున్నాను. ఆశపడొచ్చని మీరు అనుకుంటారని సంతోషిస్తూ ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు.